మోడల్ చూపిస్తాను నేను. ఈ ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇది వచ్చేసి శారీ ఇలా ఉంది అనమాట. దీనికి కలర్ కాంబినేషన్ ఇలా ఉండదు. నేను ఫస్ట్ అనుకున్నదేమో మొత్తం టోటల్ గోల్డ్ వర్క్, మధ్యలో ఇది వైట్ కలర్ బీడ్స్ యూజ్ చేశాను. అంటే మనకి ఇక్కడ సిల్వర్ వచ్చింది కదా థ్రెడ్, దానికి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఇలా అవుట్లైన్ కుడతాను నేను. మనకు అవుట్లైన్ కుడితేనే చివరన అంచు చివర మనకు డిజైన్ వేసుకుంటేనే బాగుంటుంది. దీని పూసలు వచ్చినాయి. సన్నవి వచ్చిన తర్వాత నెక్స్ట్ మిడిల్లో లావణ పూసలు పెట్టారు. ఫస్ట్ నేను సన్న పూసలు కుట్టి చూపిస్తాను. ఇలా తీసుకున్న తర్వాత కంప్లీట్ అయింది. ఇదేమో ఫ్రంట్ అనమాట. ముందు భాగం వచ్చేసి నేను టోటల్ కుట్టలేదు. అంటే మనకి ఎలా ఇక్కడ కొంగొస్తుంది కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది. మనకి ఎక్కడ వరకు అవసరం ఉంటుందో అక్కడ వరకు కుట్టుకోవాలి. ఇవి వచ్చేసి ఇవి షుగర్ బీడ్స్ అంటారు. ఇవి మనం ఎంత నీట్గా కుట్టినా ఇవి ఇట్లా ఏమంటారు ఎక్కువ తక్కువ క్రాస్గానే ఉంటాయి అనమాట. మనకు లైన్ వేస్గా రాదు. మొత్తం ఫినిష్ అయిన తర్వాత కొంచెం ఎలా అయినా అలానే అనిపిస్తుంది. తీయాలి, ఇది కదలకుండా ఉంటుంది అనమాట. ఇలా తీసిన తర్వాత మధ్య మధ్యలో వేసుకోవాలి. నేను ఫస్ట్ కుట్టినప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నా, చేయకుండా కుట్టేశాను అనమాట. అందుకే మళ్ళీ సెకండ్ చూపిస్తున్నాను. ఇది కదలకుండా వేసుకోవాలి మధ్య మధ్యలో ఎట్లా టాకాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ చేస్తాను అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఆ ఎంబ్రాయిడింగ్ ఎలా చేశాను అన్నది ఒకటి బ్లౌజ్ చేశానండి, చూపిస్తాను. ఇది నేను ఈ ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇది వచ్చేసి శారీ ఇలా ఉంది అనమాట. దీనికి కలర్ కాంబినేషన్ ఇలా ఉండాలి. నేను ఫస్ట్ అనుకున్నదేమో మొత్తం టోటల్ గోల్డ్ వర్క్, మధ్యలో ఇవి వైట్ కలర్ బీడ్స్ యూజ్ చేశాను. అంటే మనకి ఇక్కడ సిల్వర్ వచ్చింది కదా థ్రెడ్, దానికి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఇలా నేను సేమ్ ఇలా కుట్టగలుగుతానా లేదా చూద్దాం. దీనికి నేను డిజైన్ లాగా ఏం వేసుకోవట్లేదు, డైరెక్ట్ స్టిచ్ చేస్తున్నాను. ఇవి కూడా బీడ్స్ నాకు కొద్దిగానే ఉన్నాయి. అంటే ఇంతకుముందు నేను పాతే చాలా చేశానని చెప్పాను కదా, అవన్నీ నాకు మెటీరియల్ మిగిలినాయి. నాకు ప్రజెంట్ అవసరం ఉన్నాయి మాత్రమే తీసుకున్నాను. ఇవన్నీ నాకు పాతాయి అనమాట, ఎప్పటివో ఉన్నాయి. ఇవి సరిపోతాయో లేదని చెప్పేసి మీషోలో ఆల్రెడీ బుక్ చేశాను. ఫస్ట్ టైం మీషోలో నేను బుక్ చేయడం. అవి ఎలా వస్తాయో ఏమో చూస్తా, అది కూడా ఒక వీడియో చేస్తాను మీకు వచ్చిన తర్వాత. నాకు ఇవి కలర్ కాంబినేషన్ కూడా పింక్ ఇలా తీసుకున్నాను. మనకు బీడ్స్ కుట్టడానికి పూసలకి మిషన్ దారం అయితే బెటర్, ఎందుకంటే మనకు ఇది గట్టిగా ఉంటుంది. స్టిప్గా మనం తెంపినా సరిగా తెగదనమాట. అంటే ఇట్లా గట్టిగా లాగాల్సి వస్తుంది. ఇవి అలా కాదు కదా, ఊరికనే తెగిపోతాయి. అందుకే మనం పూసలు అలాంటివి కుట్టాలి అనుకుంటే, పూసలు లాంటివి కుట్టేటప్పుడు ఇలాంటి దారాలు యూజ్ చేయడం బెటర్. మనకు అందులో క్లాత్లో కలిసిపోతుంది కలరు, అందుకే ఇవి యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి దీనికి మనకు డైరెక్ట్ పూసలు కుడితే బాగుండదు. దీనికి ఏం చేయాలంటే మనకు గొలుసు కుట్టు అంటారు. గొలుసు కుట్టు ఇట్లా మొత్తం బార్డర్ సైడ్ ఇట్లా మొత్తం వేసుకురావాలి. దీనికి ఏమంటారు, అంచు చివర గొలుసు కుట్టు వేసుకురావాలి. ఫస్ట్ గొలుసు కుట్టు వేసిన తర్వాత మనం ఆ పూసలతో డిజైన్ చేసుకుంటే కొంచెం లుక్ బాగుంటుంది. ఫస్ట్ నేను గొలుసు కుట్టు చూపిస్తాను. తెలిసిన వాళ్ళంటే ఓకే, తెలియని వాళ్ళు ఎలా కుట్టాలో చూడండి. నాకు ఇక్కడ పింక్ది కదా బ్లౌజ్ వచ్చేసి పింక్ ఉంది, అందుకే ఆరెంజ్ కలర్ దాంతో నేను అవుట్లైన్ కుడతాను. నేను సూదులు కూడా సన్నగా ఉండాలి, చాలా అంటే చాలా సన్నగా ఉండాలి. ఎందుకంటే మనకు పూసలు సూదిలో నుంచి బయటికి రావాలి కదా. మనకి ఇక్కడ తీసుకున్నాను. ఈ సూది ఎంత సన్నగా ఉందో చూడండి. పూసలు మనకు బయటికి రావాలి ఇబ్బంది లేకుండా. కుట్టుకునేటప్పుడు 2 లైన్స్ పెట్టుకోవాలి. ఇది మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు 4 లైన్స్ వస్తుందన్నమాట. ఇలా 4 లైన్లు ఉంటే మనకు డిజైన్ కూడా కొంచెం లావుగా బాగుంటుంది అనమాట. సైడ్కి వచ్చే గొలుసు కట్టేసుకుంటాం కదా, అది డిజైన్ లావుగా ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్ లేదు, నేను ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నా. ఇది ఇక్కడ తీసాం కదా, ఇలా మనకి ఇక్కడ ఏళ్ళు అడ్డం ఉండాలి. ఈ ఏళ్ళు పెడితే బెటర్. ఇట్లా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేయాలి. మళ్ళీ సారి కుట్టేటప్పుడు సెకండ్ టైం కూడా ఇదేం చేయాలి, దీన్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని
ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ పూసలు చూపిస్తాను ఎలా కుట్టాలో. ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్ చేయాలి. కాకపోతే నేను వీడియో తర్వాత మళ్ళీ మెల్లమెల్లకి టైం దొరికినప్పుడు కుడదామని ఒకటేసారి కంప్లీట్ చేయలేను కదా, అందుకనే తర్వాత మనకు పింక్ ఉంది కదా, ఈ కలర్ దారం తీసుకున్నాం అనుకోండి, ఆ పూసలు కుట్టినప్పుడు మనకు దారం కూడా అంత కనిపించకుండా ఉంటుంది, క్లాత్లో కలిసిపోతుంది అనమాట. అందుకే మనం ఇట్లా కలర్ మ్యాచింగ్ తీసుకోవాలి. వీటిని ఎలా అంటే ఇప్పుడు మొత్తం ఎక్కించుకుందాం ఒక 5-6 వరకు. ఇలా వేసిన తర్వాత మిడిల్లో కదలకుండా మధ్యలో కొట్టేద్దాం. మళ్ళీ ఇలా కుట్టుకోవచ్చు. ఒకటి టెక్నిక్ ఇది. ఇలా మనకు సైడ్కి ఇంకా వస్తాయి కాబట్టి ఇది అంత కదలదు, స్టిప్గానే ఉంటుంది. మళ్ళీ ఈ పూసల పక్క నుంచే మళ్ళీ ఇంకో కొన్ని తీసుకోవాలి. ఇది దగ్గర కానీ మళ్ళీ దగ్గరలోనే ఇంకో కుట్టేసుకోవాలి. అంతా కంప్లీట్ అయింది. ఇదేమో ఫ్రంట్ అనమాట. ముందు భాగం వచ్చేసి నేను టోటల్ కుట్టలేదు, అంటే మనకి ఎలాగ ఇక్కడ కొంగు వస్తుంది కాబట్టి కిందికి వెళ్ళిపోతుంది. మనకి ఎక్కడ వరకు ఇది అవసరం ఉంటుందో అక్కడ వరకే కుట్టుకోవాలి. ఇవి వచ్చేసి ఇవి షుగర్ బీడ్స్ అంటారు. ఇవి మనం ఎంత నీట్గా కుట్టినా ఇవి ఇట్లా ఏమంటారు ఎక్కువ తక్కువ క్రాస్గానే ఉంటాయి అనమాట. మనకు లైన్ వైజ్గా రావు. మొత్తం ఫినిష్ అయిన తర్వాత కూడా కొంచెం ఎలా అయినా అలానే అనిపిస్తుంది. ఇది మొత్తం ఇలా కంప్లీట్ అయిందనమాట, కుట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఈడ కూడా మనకు కొంగు వస్తుంది కాబట్టి కొంచెం వదిలేసాను. కొంగు పెట్టుకుంటాం కదా ఎలాగో. ఇక్కడ ఫస్ట్ ఈ డిజైన్ అనుకున్నాను కదా, దీంట్లో ఇక్కడ వచ్చేసి మిడిల్లో గోల్డ్ కలర్వి లావుగా వచ్చేసాయి. ఈ పూసలు నా దగ్గర లేవు, అందుకే దీనికి కూడా కొంచెం మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ వైట్ కలర్ కుడుతున్నాను. ఇది ఎలా అయితే వేసామో నేను స్టార్టింగ్ చూపించాను కదా, సేమ్ అలానే మిగిలిన పూసలన్నీ కూడా అలానే కుట్టుకోవాలి. ఇప్పుడు వైట్ కుట్టి చూపిస్తాను. కొన్ని ఇవి తీసుకున్నాను నేను వైట్ కలర్వి. మీకు చాలా డిస్టర్బెన్స్ వచ్చుండొచ్చు, మేము సౌండ్ ఫుల్గా వస్తుంది కింద. ఇలా ఒక్కొక్క 3 అట్లా పెట్టేసుకుంటే బెటరు. ఒక 3 ఇలా. ఇది మనకు కదలకుండా గ్యాప్ వచ్చినట్టు లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇంకొక పూస ఉంది కదా, నేను ఎక్కడ పెట్టి కుడుతున్నా కూడా చూసుకోకుండా కుడుతున్నా, అది కనిపించిందో లేదో అర్థం కావట్లే. ఇలా పెట్టి ఇప్పుడు ఇది మనం లాస్ట్ పూస ఉంది కదా, దానికి ముందు నుంచి కొంచెం తీసుకోవాలి. మనకి ఈ పూసలు అన్నీ ఈక్వల్ ఉంటాయి కాబట్టి మీరు చూసారు కదా, ఇది నీట్గా వస్తుంది అనమాట. పూసలతో కుట్టింది చూడండి, ఇది చాలా నీట్గా వస్తుంది. ఇది రావాలా, మనం ఏ డిజైన్ కుట్టినా ఇవి కొంచెం అలానే వస్తాయి. అన్నీ అంటే ఒకటే షేప్లో ఉండవు కాబట్టి ఇట్లా ఏమంటారు జిగ్జాగ్ లాగా ఒక డిఫరెంట్గా వస్తుంది, నీట్గా రాదు. ఇది మాత్రం నీట్గా వస్తాయి, అన్నీ ఒకటేలా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూసారు కదా, ఇందులోకి వెళ్ళి తీసుకోవాలి, పూసలోకి వెళ్ళి. అలా అయితేనే మనకు కొంచెం ఇక్కడ గ్యాప్ లేకుండా నీట్గా వస్తుంది అనమాట. ఈ వర్క్ అంతా ఇక్కడ టోటల్గా కంప్లీట్ అయింది. మొత్తం చుట్టూ కుట్టేశాను. మనకు వైట్వి అలాగే ఇవి గోల్డ్వి కూడా. నెక్స్ట్ సైడ్ డిజైన్ ఎలా వేయాలన్నది చూపిస్తాను. డ్రా చేసుకోలేదు, ఇట్లా ఓన్గా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. దానికి ఎంత దూరం ఏంటి అన్నది చూసుకుంటూ కుడదామని. ఫస్ట్
దారంలో ఇళ్ళకెళ్ళి ఈ సూదులకెళ్ళి తీయాలి. తీసి దీన్ని ఇలా అంటే మనకు డిజైన్ నీట్గా వస్తుందన్నమాట. చూస్తారు కదా ఫ్లవర్ ఎంత బాగుందో చుట్టూ వచ్చి. ఇలా దీనికి మధ్య మధ్యలో టాకాలు వేయాలి, ఎందుకంటే ఇది కదలకుండా ఉండడానికి. ఇలా తీసిన తర్వాత మధ్య మధ్యలో ఇవి వేసుకోవాలి. నేను ఫస్ట్ అది కుట్టినప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నా, చేయకుండా కుట్టేశాను అనమాట. అందుకే మళ్ళీ సెకండ్ చూపిస్తున్నాను. ఇవి కదలకుండా వేసుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా టాకాలు. ఇలా వర్క్ బయట వేయాలంటే పక్క 1000 రూపీస్ అయితే అవుతుందని నా డౌట్. నేనైతే బయట ఎప్పుడు ఎంబ్రాయిడింగ్ వేయించలేదు. మనకు వచ్చి కదా టాలెంట్ ఇప్పటి నుంచి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ మొత్తం మానేసా, మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. హ్యాండ్స్కి కూడా వేస్తే బాగుండు కానీ ఏం వేయాలో అర్థం కాక వదిలేసాను. వీటికి కూడా అక్కడక్కడ పెడదామనుకున్నాను బీడ్స్, మళ్ళీ ఓవర్గా అవుతుందేమో అని చెప్పేసి ఓన్లీ నెక్ వరకే పెట్టేశాను. ఇది కలర్ కాంబినేషన్ బాగుందని నచ్చిందా శారీ మీకు? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.